హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫిజికల్ అప్డేట్. ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ ఎప్పుడు, ఆర్పిఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా వినండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిజికల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ కూడా తొందర రావడం జరుగుతుంది. సో దాని గురించి కూడా ఆ డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. సో పెద్ద టాస్క్ ఏంటంటే రన్నింగ్ ఫ్రెండ్స్. రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్స్, మేల్ వచ్చేసి 5 minutes 45 secondsలో క్లియర్ చేయాలి. సో RFID ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి నేను వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో 1600 మీటర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒక టైం టేబుల్ చేయడం జరిగింది. సో ఆ టైం టేబుల్లో పైన ఐకార్ట్లో ఉండడం జరుగుతుంది. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఆ టైం టేబుల్ని ఫాలో అయినారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 4 minutes 40 secondsలో క్లియర్ చేయాలి. సో ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో అందరూ సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. సో పెద్ద టాస్క్ ఏంటి అంటే రన్నింగే. సో ఫస్ట్ లిస్ట్ పిలవడం జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు అనుకున్న మెంబర్స్ క్వాలిఫై కాకుంటే సెకండ్ లిస్ట్ పిలవడం జరుగుతుంది. సో అందుకే చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం. సో అదేవిధంగా లాంగ్ జంప్, హై జంప్ ఉండడం జరుగుతుంది. సో లాంగ్ జంప్లో మేల్ వచ్చేసి 14 feet వచ్చేసి 2 ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 9 feet వచ్చేసి 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేశారంటే, మీరు రన్నింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేశారంటే లాంగ్ జంప్, హై జంప్ ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో మీరు చాలా గట్టిగా ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా హై జంప్ వచ్చేసి 4 feet ఉండడం జరుగుతుంది. మేల్కి 2 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఫీమేల్ వచ్చేసి 3 feet 2 ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ చేశారంటే ఏది అయినా కానీ ఈజీ ఫ్రెండ్స్, మీరు గట్టిగా ప్రాక్టీస్ చేశారంటే. సో నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో వీడియో చూసేయండి. ఫిజికల్ సంబంధించిన టైం టేబుల్స్ చేయడం జరుగుతుంది. సో టైం టేబుల్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రన్నింగ్ స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మంచి డైట్ ఫాలో అవుతూ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఒక టైం టేబుల్ పరంగా చేసుకుని పోయినారంటే, డైలీ వీక్లీ చేసుకుంటూ పోయినారంటే మీరు ఖచ్చితంగా ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైట్ ఫాలో అవ్వండి, దాని తగ్గట్టు వర్కౌట్ చేయండి, రన్నింగ్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025 సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి May 18 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్కి వచ్చేసి March 24 రావడం జరిగింది. సో రిజల్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే May 25 లోపు ఎప్పుడైనా రావచ్చు. ఇది 90% కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి June or Julyలో ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే చాలా డిలే అవ్వడం జరిగింది. సో ఇంచుమించు ఇప్పుడు 3 months ఉండడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో 3 months ఉన్నాయని చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం గట్టిగా ప్రాక్టీస్ చేసేయండి ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఈసారి చాలా తక్కువ ఉండొచ్చు. సో 80+, 85+ ఉన్న వాళ్ళు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు జాబ్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే క్లియర్ చేసుకోవాల్సింది ఫిజికల్, మెడికల్ క్లియర్ చేసుకున్నారంటే మీరు మీకు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రన్నింగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రన్నింగ్లో డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అది కాక ఈసారి RFID రావడం వల్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. సో చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయండి, సీరియస్ తీసుకొని చేయండి. సో ఇప్పటికే 1 month అవ్వడం జరుగుతుంది ఆన్సర్కి వచ్చి. సో నేను ఆన్సర్కి వచ్చినాక 1 week నేను మొత్తం చెప్పడం జరిగింది. సో స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం మీకు ఎలాంటి భయం ఉండదు. మీరు అది ఫామ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఏం ఆలోచించకుండా రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. సో నేను కట్ ఆఫ్ సంబంధించిన రన్నింగ్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో కట్ ఆఫ్ సంబంధించిన వీడియో పైన ఐకార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసేసి మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మీరు కామెంట్లో అడగొద్దు ఫ్రెండ్స్, ఈ కట్ ఆఫ్ వస్తే నేను స్టార్ట్ చేయాలని అడగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసి మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. సో దానిలో ఎలాంటి డౌట్ లేదు.
సో RFID కూడా ఇలా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ చిప్పు కాలుకి ఇలా అతికించడం జరుగుతుంది. సో ఎలాంటి ఊడిపోవడం జరగదు. సో గట్టిగానే ఉంటుంది. సో మీకు ఎలాంటి స్పర్శ కూడా ఉండదు. చాలా ఈజీగానే ఉంటుంది. సో వన్స్ స్కాన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఆ మ్యాట్ ఉంది కదా, సో ఆ మ్యాట్ క్రాస్ అయినారంటే మీ కౌంటర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో 4 రౌండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలాంటి రౌండ్స్ కౌంట్ చేసుకోకుండా ఒకవేళ 3 రౌండ్స్ క్లియర్ చేసి అంటే అది డిస్క్వాలిఫై. 5 రౌండ్స్ చేసినానే డిస్క్వాలిఫై. మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని 4 రౌండ్స్ చాలా ఎంచుకొని క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చేతులలో చిన్న రాళ్ళు పెట్టుకోండి. సో ఒక రౌండ్ క్లియర్ అయితే ఒక రాయి వదలడం చేయండి. సో మీ యొక్క టెక్నిక్స్ మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న టెక్నిక్స్ మీరు యూజ్ చేసుకొని 4 రౌండ్స్ బాగా గుర్తు ఉండే విధంగా చూసుకోండి. సో 5 minutes 45 secondsలో క్లియర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టైమింగ్ని బాగా గుర్తుపెట్టుకొని సో టైమింగ్ వీక్లీ వన్స్ వేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఆర్పిఎఫ్కి సంబంధించిన అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్, మీరు విని వెళ్ళిపోతున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే నాకు బూస్టప్ వస్తుంది వీడియోస్ చేయడానికి ఆర్పిఎఫ్కి సంబంధించిన. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆర్పిఎఫ్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.